మన దేశ సార్వత్రిక ఎన్నికలపైన అంతర్జాతీయ మీడియా దృష్టి సహజంగానే ఉంటుంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఆ దృష్టి మరింత పెరిగింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉంటారా లేదా అన్నదానిపైన అమెరికన్ మీడియా చాలా కథనాలను ఇచ్చింది. నరేంద్ర మోదీకి ఈసారి మ్యాజిక్ ఫిగర్ రాలేదని, ప్రభుత్వం ఏర్పాటుకు తగిన మెజారిటీ రాలేదని దానికి సంబంధించిన కథనాలు కూడా వచ్చినాయి. అది వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ, న్యూయార్క్ టైమ్స్, సిఎన్ఎన్ ఇలాంటి వారు ప్రధానమైన కథనాలు వారు ఇచ్చిన ఇందులో నరేంద్ర మోదీ ప్రభ తగ్గింది ఇండియాలో, ఆయన హవా లేదు, 10 సంవత్సరాలుగా మోడీ అంటే ఇండియా, ఇండియా అంటే మోదీ అని ఉన్నది, ఇప్పుడు ఆ వాతావరణం లేదు, ఇండియా కూటమి అనుకున్న దానికంటే మంచి పర్ఫార్మెన్స్ చూయించింది, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా ఫలితాలు వచ్చినాయనే విషయాలను ఇంటర్నేషనల్ మీడియా రాసింది. ఇందులో వారు పేర్కొన్న విషయాలు: ఎన్డీఏ గెలిచినా తగ్గిన నరేంద్రుడి ప్రభ, తొలిసారిగా సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి, కాంగ్రెస్ నేతృత్వంలో పుంజుకున్న ఇండియా కూటమి, ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన అని. ఇక్కడ భారత్లో మోడీ ప్రభంజనానికి బ్రేక్ పడినట్లు అంతర్జాతీయ మీడియా వివరించింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పుంజుకున్నట్టు పేర్కొన్నది. 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెసు 99 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 272 స్థానాలు. ఆ స్థానాలను బీజేపీ దక్కించుకోలేకపోయింది. వీటికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇంకా వారు ద వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పిన విషయం ఏమిటంటే, మోదీ 10 ఏళ్ల పాలనలో ఇది తిరోగమనము, అందరూ ఊహించినట్టే బీజేపీకి భారీ విజయం దక్కలేదని, విపక్షాల కూటమి అంచనాలకు మించిన ఫలితాలు సాధించిందని ద వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు మోదీని, ఆయన పార్టీని షాకు గురిచేశాయని, ఓటర్లు విజేతలను ఇరకాటంలో పడేశారని వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయపడింది. 10 ఏళ్ల తర్వాత మోదీ తొలిసారిగా సంకీర్ణ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని సిఎన్ఎన్ పేర్కొంది. మోదీకి మిత్రపక్షాల అవసరం వచ్చిందని రాయిటర్స్ పేర్కొన్నది. ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమికి పునరుజ్జీవనాన్ని అందించిందని, ఎగ్జిట్ పోల్ సర్వేలకు భిన్నంగా ఫలితాలు ఉన్నాయని బీబీసీ అభిప్రాయపడింది. ఇక ప్రజా సమస్యలపై నరేంద్ర మోదీ ఈసారి దృష్టి పెట్టవచ్చు అని చైనా డైలీ పేర్కొన్నది. ఇక ముస్లింలతో సఖ్యతగా ఉండే పార్టీలతో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ పార్టీల దయపై ఆయన ఆధారపడాల్సి వచ్చిందని పాక్ పత్రిక డాన్ పేర్కొన్నది. ఇవి విదేశాల్లో ఉన్న పత్రికలు, విదేశీ మీడియా నరేంద్ర మోదీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు, ఆయన ప్రభుత్వ ఏర్పాటు ఎట్లా ఉండబోతున్నది ఇత్యాది అంశాలపైన ఇంటర్నేషనల్ మీడియా అభిప్రాయం ఇది.